హాయ్ ఎవరీబడీ. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ద బీస్ట్' 177 ఎపిసోడ్ యార్. కళ్ళు తెరచి చూసేసరికి నవ్వుతున్న మౌనీష్ రూపం కనిపించి గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళబోయింది. ఆమె చేతిని పట్టుకుని "ఏ సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోతావేంటి" అని రెట్టించాడు. "క్షమించండి, మీకు తగినదాన్ని కాదు నేను. టైం పాస్ లవ్ అవంటే నాకు అంతగా నచ్చవు" అని సూటిగా అందామె. "టైం పాస్ లవ్ ఏంటి? నేను ఇంతవరకు ఎవరిని ఫ్లర్ట్ కూడా చేయలేదు తెలుసా? ఒక క్రష్ ఫీలింగే ఉంది" అని మొహం ముడిచి, "ఫస్ట్ టైం నువ్వు నా మనసులోకొచ్చావు. ఐ లవ్ యూ" అన్నాడు మౌనిష్. "నేను ఎవరూ లేని అనాథని సార్" అంటూ సాడ్ ఫేస్ పెట్టింది. ఎవరూ లేకపోవడం ఏంటి? ఈ క్షణం నుండి నేను తోడుగా ఉంటాను. నేను మీ ఇంటి కోడలవ్వడానికి మీ పేరెంట్స్ ఒప్పుకోరు అని భయంగా అంది. "ఎవరు వద్దన్నా నువ్వే నా వైఫ్‌వి. నీకు నమ్మకం లేదా నా మీద?" మౌనమే సమాధానమైంది స్నిగ్ధ నుండి. "ఓహ్! నీకు ట్రస్ట్ ఇష్యూస్ చాలా ఉన్నాయే. ఓకే. నేనేంటో నీకు చూపించాలి కదా" అని ఆమె చేతిని పట్టుకుని లాక్కెళ్ళి, "పూజారి గారు, మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం. మీరు మంత్రాలు చదవండి. నేను తాళి కడతాను" అన్నాడు. ఆ సందర్భంగా మాట్లాడుతున్న మౌనిష్ వైపు పిచ్చివాడిని చూసినట్లు చూశారు పంతులు గారు. ఎంబారసింగ్ ఫీల్ అవుతూ "సార్, వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్" అని మొహం మండించింది స్నిగ్ధ. "మనం మ్యారేజ్ స్నిగ్ధ. గురూజీ మీరు కానివ్వండి" అన్నాడు. "తాళి లేకుండా ఏం కడతావు నాయనా? మిట్ట మధ్యాహ్నం మిడతల లగ్గమా? ఇప్పుడు పెళ్లి ఏంటి" అని వారించారు. "గురూజీ, దేవుడి సన్నిధిలో ఎప్పుడైనా మంచిదే. ఇక తాళి అంటారా? ఇదిగో" అంటూ పాకెట్ నుండి తాళి తీసి రెడీగానే ఉంది. "మీరు కానివ్వండి" అని "నా భార్య చేసుకుంటే నన్ను నమ్ముతావా స్నిగ్ధ" అన్నాడు. సజల నయనాలతో "సార్" అంటూ గద్గద స్వరంతో పిలిచింది. "ఇది ఆవేశంతో తీసుకున్న డిసిషన్ కాదు. నేనంతా బాగా ఆలోచించి తీసుకున్నాను. నీకిష్టమా కాదా? ఎస్ ఆర్ నో చెప్పు చాలు" అన్నాడు. చిరునవ్వు చిందిస్తూ తల నిలువుగా ఊపింది స్నిగ్ధ. ఇక్కడ వెంకన్న సన్నిధిలో తన మనసైన నిచ్చెనకి తాళి కడుతుంటే, ముంబైలో అదే సమయంలో తన ఫ్రెండ్ డాటర్‌తో పెళ్లి కుదిర్చింది నీలాంబరి. మౌనీష్‌కి చెప్పింది ముందు రోజు తనకు పెళ్లి గురించి. ఎప్పుడు ఎడ్డెమంటే తెడ్డెమని ఎదిరికించే రకమేమో, ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఎదిరించి తను చేసుకోనని తెగేసి చెప్పేశాడు. అయినా వినే రకమా ఏంటి బ్లూ ఆంటీ? కొడుకు తరపున తనే ఓకే చెప్పేసి ఎంగేజ్‌మెంట్‌కి డేట్ కూడా ఫిక్స్ చేసేసింది. పంతులు గారు మంత్రాలు చదువుతుండగా స్నిగ్ధ మెడలో 3 ముళ్ళు వేసి తను దాన్ని చేసుకున్నాడు. అతని వెనుక ఉన్న రాక్షసుల గురించి తెలియని అమాయకపు పావురంలా అతని ప్రేమకు మైనంలా కరిగిపోయింది ఆ క్షణంలో. తాళే ఉరితాడు అవుతుందని ఆ క్షణం ఆమె ఊహకు కూడా రాలేదు. మౌనిష్ హార్ట్‌ఫుల్‌గానే ప్రేమించాడు. అతని ప్రేమ గెలవలేదు అంతే. జంటగా దేవుడి దర్శనం చేసుకుని పూజారి గారికి భారీగా సంభావన ముట్టజెప్పి బయటకు వచ్చారు. పచ్చని పసుపు తాడు మెడలో చేరగానే మరింత ఆకర్షణీయంగా కనిపించింది. పాపిట్లో చేరిన సింధూరం గర్వం మెరిచింది. వెలిగిపోతున్న మొహంతో కారు డోర్ తీసి భార్యనెక్కించి తను వచ్చి డ్రైవింగ్ సీట్లో ఎక్కి కూర్చుని కారు స్టార్ట్ చేసి ముందుకు పరుగులు తీస్తూ స్నిగ్ధ చేతిని తీసుకుని పెదవులు కాంచి చిరుముద్దు బహుకరించాడు. తనువంతా తీయని గూస్ బంప్స్ వచ్చి సిగ్గులు మొగ్గలవుతూ కోల కళ్ళని కిందకు వాల్చేసింది స్నిగ్ధ. "అమ్మాయి సిగ్గుపడితే ఇంత అందంగా ఉంటుందా? నిజంగా నాకు తెలీదురా" అని సమ్మోహనంగా నవ్వాడు. కింద పెదవిని బయట చేసుకుంటూ తన టెన్షన్ అదుపు చేసుకుంటుందామె. అరచేయి చెమట పట్టగా "ఎందుకురా టెన్షన్? ట్రస్ట్ మీ. లవ్ యూ బేబీ" అని. "నేను అప్పుడే 3 టైమ్ ప్రపోజ్ చేశాను. నువ్వు ఒక్కసారి కూడా చెప్పలేదు. ఐ హర్ట్" అంటూ అలకగా అన్నాడు మౌనిష్. మౌనిష్ భుజం మీద తల వాల్చి "చెబుతాను. మన ప్రేమ మన కళ్ళ ముందుకొచ్చినప్పుడు" అని నవ్వింది. "అదేంటి? మన మధ్య ప్రేమ ఉంది. అదెలా కళ్ళ ముందుకొస్తుంది?" అని అయోమయంగా అడిగాడు. "గెస్ ఇట్" అని అల్లరిగా నవ్వింది స్నిగ్ధ. "మనకంత నాలెడ్జ్ లేదే బంగారం" అని పెదవి విరిచాడు మౌనిష్. "అయితే ఈ లెక్క సరిచెయ్. నీకే తెలుస్తుంది" అని. 1+1 ఎంత అని కళ్ళెగరేసింది. "ఎంత? 2" అని భుజాలు స్ట్రక్ చేశాడు. "బాగా ఆలోచించి చెప్పండి. నువ్వు ఆడుకోవాలని చూడకు. 1+1 2 అవుతుంది. తిక్కల్. కాదు, 1, 1 కలిస్తే 3 అవుతుంది" అని నవ్వింది. సడెన్‌గా బ్రేక్ వేశాడు మౌనిష్. తుళ్ళిపడింది స్నిగ్ధ. "అవును కదా" అని వెలిగిపోతున్న మొహంతో యాహూ అంటూ అరిచాడు. భుజం మీద చిరుదెబ్బ వేసి ఏదో ఇప్పుడే మన ప్రేమ కళ్ళ ముందుకొచ్చినట్లు "ఏంటి ఎక్సైట్‌మెంట్" అని చిరుకోపంగా చూసింది. "అబ్బా! ఆ ఫీల్ సూపర్‌గా ఉంది స్నిగ్ధ. చూడు ఒళ్ళంతా ఎలా గూస్ బంప్స్ వచ్చేశాయి" అని నవ్వి ఆమెను దగ్గరకు తీసుకొని "థాంక్ యూ రా" అని నుదుటి మీద ముద్దు పెట్టాడు. కాలం ఎంత త్వరగా కదిలిపోతుందో కూడా తెలియనంతగా ఇద్దరు అంత దగ్గరైపోయారు. నీలాంబరి ఎంగేజ్‌మెంట్ అని చెప్పినప్పుడల్లా స్నిగ్ధని తీసుకొని వేరే స్టేట్స్‌కి వెళ్ళిపోయేవాడు. తల్లి చేతికి దొరకకుండా మౌనిష్. సేమ్ టైమ్‌లో ప్రజ్ఞ మీద ఫోకస్ పెట్టాడు యశ్వంత్. ఎక్కువ తన చుట్టూ తిరుగుతుండడంతో మౌనిష్ గురించి తెలియలేదు. ఎన్నాళ్ళో దాగదు అన్నట్లు
స్నిగ్ధతో క్లోజ్‌గా ఉండడం ఎయిర్‌పోర్ట్‌లో నీలాంబరి హస్బెండ్ కంటపడింది. తన కూతురితో పెళ్ళని, మరో అమ్మాయితో తిరుగుతున్నాడనే కడుపు మంటతో నీలాంబరికి ఫోన్ చేసి మరీ ఊదేశాడు అతను. అది విన్న బ్లూ ఆంటీ అగ్గి మీద గుగ్గిలమైపోయింది. ఆవేశంతో గంతులు వేయకుండా బుర్రకు పదును పెట్టింది. మౌనిష్ వ్యతిరేకత మనస్తత్వం తెలిసి తెలివిగా చేయాలని అనుకుని యశ్వంత్ మనిషిని రహీం పిలిచి మౌనిష్‌నితో ఉన్న అమ్మాయిని పూర్తి డీటెయిల్స్ తెలుసుకోమని పురమాయించింది. అప్పుడప్పుడు వస్తూ వెళ్తున్నాడే తప్ప పట్టుమని 10 రోజులు కూడా ఇంట్లో ఉండకపోవడానికి రీజన్ స్నిగ్ధ అనే తెలుసుకుని రగిలిపోతూ యశ్వంత్‌కి కాల్ చేసింది. ఇటు ప్రజ్ఞని టార్చర్ చేసే పనిలో ఫుల్ బిజీలో ఉన్నాడు బాబు. తన మామ పిలవగానే రెక్కలు కట్టుకుని మరీ వాలిపోయాడు. మౌనీష్‌ని అర్జెంట్‌గా అబ్రాడ్ పంపించమని ఆర్డర్ వేసింది నీలాంబరి. వాట్ హ్యాపెండ్ మామ్? ఇంత అర్జెంట్‌గా పంపేంత అవసరం ఏమొచ్చింది? అని అడిగాడు. మన మౌని ఒక వగలాడి వలలో పడ్డాడు. అది అసలు మంచిది కాదు అని ఫేక్ ఫోటోస్‌తో యశ్వంత్ ముందు పెట్టింది. వాటిని చూసి ఎవరీమె అని వియర్డ్‌గా చూశాడు. ఇందులో స్నిగ్ధ వేరే వేరే పర్సన్స్‌తో క్లోజ్‌గా ఉన్నట్లుంది. ఇదో బీచ్. తెలివిగా మౌనిని గ్రిప్‌లో పెట్టుకుంది. దీంతో సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. దీనికి చాలామంది అఫైర్స్ ఉన్నాయి అని ఏ రహీం చెప్పవే అంటూ గుడ్లూరింది. యస్ బాస్ ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అని నీలాంబరి చెప్పినట్లు చెప్పాడు. కోపంతో బుసలు కొడుతూ వాట్ ద హెల్ దానికి ఎంత ధైర్యం? ఈ యశ్వంత్ తమ్ముడితో ఆటలాడుతుందా? నేను చూసుకుంటాను మామ్ నువ్వు టెన్షన్ పడకు అన్నాడు. ముక్కు రబ్ చేసుకుంటూ క్రూయల్‌గా నవ్వుకుంది తన పాచిక పారినందుకు నీలాంబరి. మౌనీష్‌కి అన్నంటే చాలా ప్రేమ. అలాగే తమ్ముడంటే యశ్వంత్‌కి కూడా ప్రేమ. అమెరికా కంపెనీలో ప్రాబ్లమ్ ఉందని నమ్మించి చాలా బలవంతంగా ఒప్పించాడు వెళ్ళడానికి. స్నిగ్ధ కోసం చెబుదామనుకుని వస్తే వేరే కంట్రీ వెళ్ళమనడం మౌనీష్‌కి మింగుడు పడలేదు. అలా వెళ్ళను అని యశ్వంత్ ముందు చెప్పలేక మౌనం వహించాడు. మార్నింగ్ ఫ్లైట్ అని టికెట్స్ చేతిలో పెట్టి వెళ్ళాడు. కోపం, అసహనంతో షూ కాలితో ఫ్లోర్‌ని తన్ని రూమ్‌కి వెళ్ళాడు. అదంతా సైలెంట్‌గా చూసిందే తప్ప నోరు తెరిచి ఒక మాట కూడా మాట్లాడలేదు నీలాంబరి. తన పథకం రచనలో తానుంది మరి. స్నిగ్ధ ఒప్పించి 1 వీక్‌లో వచ్చేస్తాను. కేర్‌ఫుల్‌గా ఉండమని జాగ్రత్తలు చెప్పి బుజ్జగించాడు. నెక్స్ట్ మౌనీష్ అలా వెళ్ళడం ఇలా స్నిగ్ధ ముందు వాలాడు యశ్వంత్. తమ గెస్ట్ హౌస్‌లోనే ఉంటున్నారు ఇద్దరు కూడా. యశ్వంత్ గంభీరమైన రూపాన్ని చూసి భయపడింది స్నిగ్ధ. ఒక బాక్స్ ఆమె ముందుకు విసిరి అందులో 1 కోర్ ఉంది. అది తీసుకొని ఈ సిటీ వదిలి వెళ్ళిపో. నీకు కావాల్సింది డబ్బే కదా! అది చాలకపోతే ఎంత కావాలో చెప్పేస్తాను. మళ్ళీ నా బ్రదర్ లైఫ్‌లోకి తొంగి చూస్తే చంపేస్తాను. పో అంటూ గాండించాడు. మీ డబ్బు కోసం నేనేమీ ఆశపడలేదు. నేను డబ్బుకి అమ్ముడుపోయేదాన్ని కాదు అని రోషంగా చెప్పింది. మౌనిష్ వచ్చాక అతనితో చెప్పి వెళ్ళిపోతాను. ఎందుకంటే తన దృష్టిలో నేను ఒక మోసగత్తెనిగా మిగలకూడదు. అందుకు అంది. షటప్ యువర్ అగ్లీ మౌత్. ఈ ఠాగూర్ ఇంటి కోడలివి అయ్యి కులుక్కుందాం అనుకుంటున్నావా? నీలాంటి క్యారెక్టర్‌లెస్ దాన్ని మా గేట్ కూడా టచ్ చేయనివ్వను అంటూ నోరు జారాడు. యశ్వంత్ గారు మాటలు మర్యాదగా రానివ్వండి. ఇంకో మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు అంటూ అరిచింది స్నిగ్ధ. ఏంటి అని ముందుకు వస్తుంటే స్టాప్ దేర్. నన్ను టచ్ చేసే ప్రయత్నం చేయకండి. తమ్ముడి భార్యను ముట్టుకునేంత హీనత్వం నీకు ఉన్నా బావగారి షాడో కూడా నా మీద పడ్డానికి నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఒప్పుకోదు. నీ తమ్ముడు వచ్చాకే తేల్చుకుంటాను. నువ్వు అన్న ప్రతి మాటకు సమాధానం చెప్పి తీరాలి యశ్వంత్ ఠాగూర్ అని సవాల్ విసిరింది. లోపలికి వెళ్ళి బట్టల బ్యాగ్‌తో పాటు బయటకు వచ్చి డబ్బు ఉందని అహంకారం చూపిస్తూ ఒక ఆడపిల్లని నీచంగా అవమానించినందుకు ప్రతిఫలం అనుభవిస్తావు అని విసవిసా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది స్నిగ్ధ. అదంతా లైవ్‌లో ఉండి విన్న నీలాంబరి భగభగా మండిపోయింది. అటు వెళుతున్న ఆటో ఆపి ఎక్కి కూర్చున్నాక అప్పుడు తన్నుకు వచ్చింది వరదలా దుఃఖం. గట్టు తెగిన గోదావరిలా కన్నీళ్లు కారిపోతున్నాయి. తన దురదృష్టం మరోసారి వెక్కిరించిందని మరింత కుమిలిపోయింది స్నిగ్ధ. మౌనీష్ అమెరికా వెళ్ళడం అంతా ఒక ప్లాన్ అని, తమ కోసం తెలిసి అతన్ని బలవంతంగా పంపారని ఆ క్షణం అర్థమైంది. బ్యాగ్ నుండి ఫోన్ తీసి మౌనీష్‌కి కాల్ చేసింది. అది ఎంతకీ కలవలేదు. రహీంకి భారీ మొత్తంలో మనీ ఆఫర్ చేసి యశ్వంత్‌కి తెలియకుండా స్నిగ్ధ చంపేయమని ప్లాన్ చేసింది నీలాంబరి. మౌనీష్ విషయం తెలిసే లోపే లేపేయమని ఆర్డర్ వేయడంతో యశ్వంత్ తిరిగి వెళ్ళిపోవడంతో రహీంకి అవకాశం దొరికింది. తన వాళ్ళని పురమాయించి స్నిగ్ధ వెనుకే ఫాలో చేయమని పురమాయించాడు. ఆటో వెనకే సుమోలో ఫాలో చేస్తున్నారు రౌడీలు. సగం దూరం వచ్చేసరికి ఆటో ఆగిపోయింది. ఎంతకీ స్టార్ట్ అవ్వకపోవడంతో మీరెవరో వెహికల్లో వెళ్ళిపోండి మేడం అన్నాడు ఆటో డ్రైవర్. ట్రాలీ తీసుకుని దిగి
మనీ ఇచ్చి 4 అడుగులు వేసి ఆటో ఏదైనా వస్తుందేమో అని అంతలో క్యాబ్ రావడం చూసి చేతిని ఆడించింది. క్యాబ్ ఆగడంతో అడ్రెస్ చెప్పి ఎక్కింది. వెనుకే వస్తున్న రహీం మనుషులు అంతా గమనిస్తూనే వాడిని అప్డేట్ చేస్తున్నారు. బాగా పరిచయం ఉండి తన గురించి తెలిసిన ఫ్రెండ్‌కి కాల్ చేసింది స్నిగ్ధ. తను లిఫ్ట్ చేసి హలో అనగానే పీసీలో ఉన్నావరునా అని అడిగింది. లేదు, పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. ఏమైనా ప్రాబ్లమా అని అడిగిందామె. నేను పీసీలో జాయిన్ అవుదామని వస్తున్నాను అని చెప్పింది స్నిగ్ధ. ప్రెజెంట్ ఎక్కడున్నావు నువ్వు స్నిగ్ధ? తను ఉన్న ఏరియా చెప్పగానే తను అడ్రస్ చెప్పి అక్కడ దిగిపోవే, నేను వచ్చి పికప్ చేసుకుంటాను అంది అరుణ. ఓకే, థ్యాంక్స్ అరుణ అని కట్ చేసి క్యాబ్ డ్రైవర్‌కి అడ్రస్ చెప్పింది స్నిగ్ధ. పండగ నెల కావడంతో ఊరేగింపులు జరుగుతూ చాలా హెవీ ట్రాఫిక్‌గా ఉంది.